వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఇదిగండి మా పెద్ద ముగ్గేసింది చూడండి, గొణదల పండగలకి. అదని చెప్పిద్ది అనమాట. ఇప్పుడు అట్లా చెప్పిద్ది అనమాట. అదిగో మా పెదనాన్న, అదిగో మా పెదనానికి వెళ్తున్నాడు. అయ్యో జాసాటి మాటలు అయ్యో మా పెద్ద మనకి. ఇవాళ నాటికి వెళ్ళలేదండి, మా పెద్దమ్మ ఇంటికాడే ఉంది. అందుకే చక్కగా వాకిలు ఊడ్చి కల్లా కొట్టి ముగ్గులేస్తుంది. అది బాగుండారమ్మ మీ అందరూ. ఆయి అట్ట కాదు, కొండలు కడిగితే ఆయి చెబుతున్నా నువ్వు. అదే అమ్మా వెళ్ళిపోద్ది. ఇంతేనా మొత్తం ముగ్గు మొత్తం ఇవ్వ రంగులు లేవు అమ్మా. ఇయ్యేనుండదే లేవా? అయిపోయింది. లేవు. మళ్ళీ రేపు 14 తారీఖు మా శ్రమలు కదా. ఇక మళ్ళీ ఏం చేసుకుంటాను. ఏ 14? ఈ నెల 14నా? శ్రమ దినాలు ఈ నెల 14నే మొదలా? వలగ పోసేసింది రేనా. వలగ పోసేది అంతా తుడిచి ఎత్తే లేక లేదు. చపాతీ చేస్తుందండి బ్రేక్ఫాస్ట్ కింద. దాంట్లోకి కోడిగుడ్డు పెట్టేస్తావా? హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు చపాతీలు చేస్తుందండి. దాంట్లోకి అంటే కోడిగుడ్లు పొట్టేస్తుంది. చపాతీ పిండి కలిపేటప్పుడు వీడియో తీయలేదు. తెలిసింది అందరు చపాతీ పిండి కలపడం. వేడి నీళ్ళు, సాల్ట్, కొంచెం నూనె కలిపి అరగంట పక్కన పెట్టి తర్వాత చపాతీలు చేసుకోవాలి. అయితే కట్టెల పొయ్యి మీద వండుతుంది ఇవాళ. ఇక చూడండి, కట్టెలు మొన్న ఏరుకు వచ్చిందండి ఆమె ఉరకాలోకి వెళ్ళి. వాటితో వంట చేస్తుంది కట్టెల పొయ్యి మీద. అంటే వీడియో కొంచెం బాగా నీట్గా వచ్చిందని లోపల లైటింగ్ లేదండి మెయిన్ వంటగదిలో, అందువల్ల బయట చేస్తుంది. అయితే చపాతీలు మట్టికి ఫస్ట్ 4-5 కాల్చింది కానీ సరిగ్గా కాలుతల్లా. అందుకని 5-6 కాల్చి ఆపేసి మళ్ళీ కోడిగుడ్డు పొట్టు వండుతుంది. ఏ చపాతీలు కావస్తుంది. ఉల్లిపాయలు నేనే కోసానండి. బిర్యానీ కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేస్తుందండి. ఎనిమిరగా వేసింది, ఉల్లిపాయలు వేసింది. చపాతీలు కూరండి కోడిగుడ్డు పొట్టు వేస్తుంది. బంగాళదుంపలు లేవు. మాకు కావాలంటే 10 కిలోమీటర్లు వెళ్ళాలి నాగాలంక. కరివేపాకు వేసింది. ఉడికినాయండి బాగా. సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా ఉడికిద్దంట. ముందే కొంచెం వేయాలి. కారం, పసుపు, కోడిగుడ్లు వేస్తుందండి. 4 గుడ్లు. ఎండాకాలం వచ్చేసింది, ఎండలు బాగా వేస్తున్నాయి. కొత్తగా వస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ అడుగుతున్నాను. అయిపోయిందండి కూర. అయిపోయింది. ఈరోజు
సాయంకాలం 4 వస్తే ఈ డొంకలోంచి మా ఊరు వెళ్ళొచ్చండి. ఈ పొలాల మధ్యలోనే మా ఊరు ఉండిద్ది, కొంచెం ఎదరికి వెళ్తే. ఇక్కడ లొకేషను బాగుంది. పొలాలు, వరి కుప్పలు, రైతు పండించిన వరి కుప్పల రూపంలో వేసారు. అది కుప్పలంటే డబ్బు అలా కోట్ల డబ్బు అలా పొలాల్లో వరి రూపంలో అలా ఉంది. చూడండి లొకేషన్ పొలాల మధ్య. మాది చిన్న పల్లెటూరు అండి. ఇలా పొలాల మధ్యలో ఉండిద్ది. 200 ఇళ్ళు ఉంటాయి అంతే. ఇవన్నీ సూర్యాస్తమయం. ఇది డొంక కొంచెం ఎదరికి వెళ్తే ఒక 1 కిలోమీటర్ వెళ్తే మా ఊరేనండి. మెరకపాలెం, పరచివరం 2 పక్కనే. చూడండి బాగుందండి. మళ్ళీ అడుగుతున్నాను అనుకోమాకండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వీడియోస్ పెడతాకి ట్రై చేస్తానండి నేను ఇవాటి నుంచి. ఓకేనా? ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి. ఇక టీ తాగాలనిపించింది ఇంటికి వచ్చిన తర్వాత. కొంచెం పాలు, టీ పొడి వేసి టీ కాసుకుని తాగానండి. ఓకేనండి, బాయ్ అండి. వీడియో చూసిన అందరికీ మరీ ధన్యవాదాలండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి. లైక్ చేయండి అండి, వీడియో అయిపోతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అన్నిసార్లు చెప్పిన అనుకోవద్దు. టీ కూడా రెడీ అయిపోయింది. ఉంటానండి, బాయ్.